అతను ప్రవీణ వెంటపడుతూ తనని ప్రేమించమని వేధించేవాడని ఒకసారి ప్రవీణ మాకు కంప్లైంట్ చేసిందండి. మొన్న కాలేజీకని వెళ్ళిన వాడు ఇప్పటి వరకు రాలేదు సార్. 2 రోజుల నుంచి వాడు ఏమైపోయాడో, ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలియదు సార్. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నాను సార్. నా కూతురికి ఇష్టం లేదని చీకొట్టినా ప్రేమించమని వెంట పడేవాడు. ఈ సందీప్ గడు ఎక్కడికి పారిపోయాడు? అసలు పారిపోయాడా లేదంటే వాళ్ళమ్మ నాన్న ఎక్కడైనా దాచేశారా? ప్రవీణ్ని వాడే చంపేసుంటాడా లేదంటే కేసు తన మీదకి వస్తుందని పారిపోయింటాడా? ఏమో, వాడు దొరికితే గాని అసలు నిజం బయటికి రాదు. ఒక్కసారి సీనుగాడికి ఫోన్ చేసి అడిగితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. అరే ఈడబెట్టినరా బాయ్ ఫోను. అరే తీస్తున్నాగరా బాయ్. అరే అగో ఈడున్నది. హలో హలో ఎవరు? హలో, నేను కిరణ్ని మాట్లాడుతున్నాను. అయితే మేడం మీరా? చెప్పండి. ఏరా, జూలో ఉన్నావా? ఎందుకు మేడం? పులి పిల్లల ఏడు పినిపిస్తుంటాను. గాది పులి పిల్ల గాడిద పిల్ల కాదు మేడం, నా గురక. గురక? ఏరా, అది గురకలా లేదురా, మళ్ళా శివమని డ్రమ్స్ వాయిస్తున్నట్టుంది. అరే ఏం లేదు మేడం, మా తాత ఆస్తి కింద మా అయ్యకి ఇచ్చిండు, మా అయ్య ఆస్తి కింద నాకు ఇచ్చిండు. ఏంటి అరక? ఏ కాదు గురక. రేపు మన పిల్లలకు కూడా ఇస్తా. ఏయ్, మన పిల్లలా? అంటే రేపు నా గుట్టబోయే పిల్లలకి ఇస్తా అంటున్నా. అవునింత ఎంత పొద్దున చేసిరేది మేడం? ఇది పొద్దును కాదురా, అర్ధరాత్రి. ఏంది అర్ధరాత్రా? ఏంది మేడం నిద్రపోనియకుండా గిట్లా ఫోన్ చేస్తుర్రు? నిద్రపోదులే గాని ఆ సందీప్ గాడి గురించి ఎంక్వైరీ చేయమన్నాను, చేసావా? చేసిన మేడం. ఎప్పుడు? ఇందాకే కలాలా. సీనుగా సారీ మేడం. సందీప్ గారి గురించి అన్ని చోట్ల ఎత్తికిపించిన మేడం. మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? దొరికింది. ఏంటి? గాడు దొరకలేదని. పోలీస్ వయ్యుండి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? అరే గా భజగోవిందంకి అస్సలు సిగ్గులేదు మేడం. మధ్యలో వాడికి ఎందుకు ఉండాలి? గా ముచ్చట చెప్పింది గాడే కాబట్టి. సీను రే, వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నా మేడం. ఏడ్చావలే? లేదు, నేను ఏడవలేదు మేడం. అబ్బా సర్లే, రేపు త్వరగా వచ్చే. ఎందుకు ఏడవనికేనా? నీ బొందరా, నీ బొంద పెట్ట. సరే మేడం, గుడ్ నైట్. వీడు చంపుతున్నాడు. నిద్ర మొత్తం చెడగొట్టి నువ్వు వండుకోరా సీనుగా. ఇది చెప్తున్నాను అప్పటి నుంచి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,